ఏంటంటే నాలెడ్జ్ కాదు, మైండ్ సెట్ కాదు, దీని హ్యాబిట్స్. ఇతను ఇది తీసుకున్న డిసిషన్. స్టూడెంట్ 1 అనేది కంప్లీట్గా లైఫ్ ఎంజాయ్ చేద్దామని డిసిషన్ తీసుకుని ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. స్టూడెంట్ 2 అనే అతను అప్పటి నుంచే 1 అవర్ డైలీ 1 అవర్ ప్రాక్టీస్ చేసుకుంటూ 4 ఇయర్స్లో స్కిల్స్ బిల్డ్ చేసుకుంటూ ఇప్పుడు మంచి కాన్ఫిడెంట్ తయారయ్యాడు. కాబట్టి ఫ్యూచర్ డిసైడ్ అయ్యేది డైలీ స్మాల్ యాక్షన్స్తోనే. అందుకని ఇవన్నీ మీరు రిలీజ్ అవుతారు. మీరు ఎప్పుడు రిలీజ్ అవుతారంటే బీటెక్లో ఉన్నప్పుడు మీరు రిలీజ్ అవ్వలేరు. బీటెక్లో ఉన్నప్పుడు మీకు అసలు ఈ థాట్స్ ఏమి రావు. మీరు అసలు దీని గురించి ఆలోచించరు. మెస్కి వెళ్ళామా, తిన్నామా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసామా, ఎగ్జామ్స్ పెడితే రాసామా, మళ్ళీ ఇంటికి అవుటింగ్ ఇస్తామా, బయటికి వెళ్ళామా, ఇంటికి వెళ్ళామా, అలాగే ఉంటుంది. మీరు ఇవన్నీ ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ చేయగలుగుతారు అంటే మీరు బీటెక్ అయిపోయినాక మాత్రమే చేయగలుగుతారు. అప్పుడు రిలీజ్ అయ్యాక మీకు ఏం ఉండదు, ఏం యూజ్ ఉండదు. ఏం యూజ్ ఉండదు. ఇప్పుడు మేము అప్పుడు అలా చేయలేదు కాబట్టి ఇప్పుడు సంథింగ్ కొద్దిగా ల్యాగ్గా ఉన్నాం అందరితో పోల్చుకుంటే. ఇప్పుడు ఉండే ఫ్రెషర్స్ మీరు ఏం చేయాలంటే ఈ స్టూడెంట్ 1లా ఉండాలనుకుంటారా, స్టూడెంట్ 2లా ఉండాలనుకుంటారా, మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ సేమ్ ఎఫర్ట్స్ పెట్టారు కానీ డిఫరెంట్ టాపిక్స్ మీద ఎఫర్ట్స్ పెట్టారు. అదే మీరు చేయాల్సిన విషయం. ఈ రెండిట్లో మీరు ఏ స్టూడెంట్లో ఉంటారనేది మీరే ఆలోచించాలి.